క్లారిటీ లేదు కానీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. చెప్పాలిగా క్రీస్తు నేడు పుట్టెను. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం అండి. క్రిస్మస్ పండుగ వేడుకలు మన గ్రాండ్ క్రిస్మస్ డిసెంబర్ 25 సాయంకాలం 6:30 స్టార్ట్ అవుతాయి. పగలు కూడా శ్రీరామ కుమారి యేసురాజు గారి ఇంటి దగ్గర మాకు సేవకులకి మంచి విందు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మాకు కొద్దిమంది చక్కటి పూలు గార్లు కూడా స్నాక్స్ ఉదయకాలంలో జోరేమ గారు కానీ జోషువా నయోమి గారు లేకపోతే ఇంకా చాలా మంది కూడా మరి ఇక్కడే ఊరేగింపు జరిగిన తర్వాత ఇక్కడే ఉండిపోతున్నాం. చక్కగా ఆదరిస్తున్నారు. చాలా మంచిది. అందరూ సంతోషంగా ఉండాలి. దిగి వచ్చిన రాజాది రాజు మన కొరకు దిగి వచ్చాడు యేసు ప్రభు. రాత్రి మరి సహోదరులు చోవేమ గారు ఏ వాక్యం చెప్పారో మాకేమీ తెలియదు కానీ సరే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడంటే దివి నుండి పరలోక మహాపట్టణ భాగ్యమని. స్వర్గం అంటారు ప్రపంచము లోకంలో ఉన్న మనుషులు. స్వర్గం, ద హెవెన్, నూతన స్వర్గం. సృష్టికర్త అయిన దేవుడు దిగి వచ్చాడు ఈ లోకంలోనికి. ఎంతగా దిగి వచ్చాడంటే పశువుల పాక వరకు దిగి వచ్చాడు. పాదాలు కడగటానికి దిగి వచ్చాడు. శిష్యుల పాదాలు కడగటానికి. జకరియా 9:9 గాడిద మీద ఎక్కటానికి దిగి వచ్చాడు ఈ రాజాధిరాజు, సృష్టికర్త, విమోచకుడు, గొప్ప దేవుడిన. 1వ తిమోతిలో రాజాధిరాజు, ప్రభువులకు ప్రభు అని వ్రాయబడి ఉంటుంది. అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. సృష్టిలోనికి దిగి వచ్చాడు. పశువుల పాక వరకు దిగి వచ్చాడు. గొల్గొతా కొండపై సిలువ వరకు దిగి వచ్చాడు. మన కొరకు దెబ్బలు తినడానికి దిగి వచ్చాడు. ముండ్ల కిరీటములో సిలువ రారుపై వేలాడటానికి దిగి వచ్చాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని మనం దిగి వస్తామా ప్రియులారా? మన కోపము నుండి, కక్ష నుండి, ఈర్ష్య నుండి, ఈగో నుండి, ప్రెస్టేజ్ నుండి దిగుతామా? అసలు మనం దిగం. మనం పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. అలగటంలో నుండి దిగుతామా? దిగం. యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా దిగి వచ్చాడండి. పశువుల పాకలో పరుండ పెట్టారట. మత్తయి సువార్తలో సత్రములో, లేక లూకా సువార్తలో 2వ అధ్యాయంలో సత్రములో ఆయనకు స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టారు, పడగేశారట. పశువుల పాక వరకు ఆయన దిగి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి పరలోకం నుండి భూమి మీదకి రావడం మనుషులు రాడు. నేను ఎందుకు వస్తాను? ఈ పరలోక మహాభాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదగా, బురదలోనుగా, ఆ రేడియేషన్ ల్యాండ్ మీదగా మనమైతే అంటాం. కానీ క్రీస్తు భూతల స్వర్గాన్ని వదిలిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి, శాప విమోచన చేయడానికి, రక్తము చిందించడానికి. పితరుల పాపం మన మీద ఉన్నది.
జన్మ పాపము, కర్మ పాపము తొలగించడానికి యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చి అన్నాడు, దిగి వచ్చాడు. ఒక కలెక్టర్ ఫ్యూన్ అవ్వు అని అంటే అతను ఒప్పుకుంటాడా? ప్యూర్ జాబు లేదా డ్రెస్ వేసుకో. ఒక కలెక్టర్, హోందాగా ఉండే ఒక కలెక్టర్ ఐఏఎస్ ఒక గంట సేపు ప్యూను అట్లేసుకో అంటే అతను ఇన్సాల్ట్ గా ఫీల్ అయిపోతాడు. ఏంటి నేనండి, నేను అంతగా దిగజారిపోయినా అవసరమైంది కలెక్టర్ ఉద్యోగం అని మానేతాను, కానీ ఆఫ్టర్ ఫ్యూన్ అట్లేసుకోవాలా నేను అని ఒప్పుకోడు మనుషుడు. దైవ స్వరూపుడైన యేసు ప్రభు మానవుని స్వరూపము ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా పుట్టడానికి, దేవుడే మానవుడిగా పుట్టడానికి. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును వెళ్ళు, కిందకు వెళ్ళు, భూమి మీద కంటే వెంటనే వచ్చేసాడు. కన్య గర్భమున ఆ ప్రాసెస్ చక్కగా మానవుడు ఎలా జన్మిస్తాడో అలా జన్మించాడు. జంతువుకు పుట్టలేదు యేసు ప్రభు, మానవుడు స్వరూపమందు జన్మించాడు. ఆయన 10 తలకాయలు, కిరీటాలు, లేకపోతే జుగుప్సకరంగా యేసుక్రీస్తు జన్మించాల. మనల్ని ఎలా చేసుకున్నాడో మనలాగానే ఆయన పుట్టాడు. అందుకని నజరేయుడైన యేసు మాత్రమే దేవుడు. ఆయన మార్గంలోనే మానవాళి నడవాలి. చెట్టుకి పుట్టకి మ్రొగ్గుచు ఆకారం లేనివి భయంకరమైన వాటిని మ్రొగ్గుచు ఇవే దేవుళ్ళంటూ వాటిని సేవిస్తే నిత్యత్వంలోనికి మానవుడు చేరలేడు. కనుక ప్రియులరా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అన్ని దైవత్వాన్ని రిక్తుడిగా అంటే అవాయిడ్ చేశాడు. అన్నిటినీ విడిచిపెట్టి సాధారణమైన బాలుడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అంటే తగ్గింపు. క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? యేసుక్రీస్తు ఎలాగ పశువుల తొట్టిలో పరుండబెట్టిన దాన్ని భరించాడు. నిజమగా గార్ధం మీద ఊరేగాడైన గాడిద మీద అంతగా తగ్గించుకున్నాడు. శిష్యుల పాదములు కడిగి ఉన్నాడు ఆయన, అంతగా తగ్గించుకొని ఉన్నాడు. క్రిస్మస్ లో మనం తగ్గింపును నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా క్రైస్తవులు తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి అని యేసుక్రీస్తు పరలోకము దివి నుండి భూమికి, ఈ పాట ఉన్నది కదా, దివి నుండి భూమికి అవునండి, దివి నుండి భూమికి దిగి వచ్చాడు మన రాజాతి రాజు, సృష్టికర్త. మా డాడీ అంటున్నాడు, సృష్టిని చేసిన వాడు సృష్టికర్త ఈ సృష్టిలోనికి వచ్చాడు. అవును ప్రియుల, కారు తయారు చేసిన ఫోర్డ్ కారు, ఆ కారులో ఎక్కడానికి ఒకరోజు ఆ కారుకి వెళుతూ ఉంటే దానికి రిపేర్ వచ్చి ఆయనే రిపేర్ చేసేసాడు. గనక ప్రియమైన సహోదరులారా, మనం కూడా యేసు ప్రభు దిగి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు, రాజాతి రాజు, రక్షకుడు మనుషుని పోలికగా దిగి వచ్చాడు. పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. కనుక మనం కూడా చిన్న స్కిట్ అంటే మనం దిగం, ఒక పాట పాడమంటే మనం దిగం. ఏంటి నా ప్రెస్టేజ్ ఏంటి, ముందుగా రండి అంటే ముందుగా రాము. మన పద్ధతులు ఏమి తగ్గించుకోవడానికి, దిగి రావడానికి మనుషులు ఈ రోజున ఇష్టపడట్లా. నేను ఎలా ఉన్నానో అలాగే ఐ నుండి ఐ అనే డిజిట్ నుండి సి అనే డిజిట్కి మనం మారాలంట. ఐ అంటే నేను, సి అంటే క్రైస్తు, క్రీస్తులాగా మనం వంగిపోవాలి. సిలువ మరణం పొందినంతగా యేసు ప్రభు మన కొరకు తగ్గించుకొని ఉన్నాడు. మన డిగ్రీ నుండి దిగమండి, దిగుట అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. దిగి వచ్చాడు మన ప్రభు.
చూడండి, ఆదికాండం 11:7, ఆదికాండం 11:7 మనము దిగి వెళ్ళుదుము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయదము. ఓకే, మనము దిగిపోయి మానవుడి ఎందుకు వెళదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సంభాషణ చేసుకొని మనము దిగి భూమి మీదకి వెళదాం, పరలోకము నుండి. ఎంత మంచి స్లోగన్ అండి అది. ప్రియమైన సహోదరులారా, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అవునండి, లూకా సువార్త 2వ అధ్యాయము 13 పరలోక సైన్య సమూహం కూడా క్రిందకి దిగి వచ్చేసింది. యేసు ప్రభు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా క్రిందకి దిగి వచ్చారంట భూమి మీదకి. పశువుల పాకను పర్ణశాలగా మార్చేశారు, వెలుగుతో నింపేశారు. మానవులు ఎవరు యేసుక్రీస్తు జన్మను గుర్తించలేదు, ఈయన గొప్పవాళ్ళని కూడా గుర్తించలేదు. పరలోకం గుర్తించినది, పరలోక సైన్య సమూహము. ఈ మానవాళ్ళు ఎవరు కూడా క్రీస్తుకు మొక్కలేదు. చాలా మంది క్రీస్తు పుట్టిన బైబిల్ ఎక్కడ ఉంది, యేసుక్రీస్తు జన్మించింది నాకు పండగ చేయమని బైబిల్ ఎక్కడ ఉంది. ఆనాడు కూడా చేయలేదు. పుట్టినప్పుడు కూడా మనుషులు తీసుకెళ్లి పశువుల పాకలో ఈయన సామాన్యుడని పాడవేశారు. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. దేవుడని తెలిసినా కూడా. నాకు కూడా ఒక పాస్టర్ గారు వీడియో పెట్టాడు, క్రీస్తు సంఘం పాస్టర్ గారు. క్రీస్తు పుట్టుక చేయమని యేసుప్రభు ఏమన్నా అన్నాడండి? లేకపోతే నన్ను ఆరాధించండి, లేకపోతే పాటలు పాడండి, స్కిట్లు వేయండి అని పెద్ద టాపిక్ తోటి నాకు వీడియో పెట్టాడు. అనేక మంది మాటలు అవన్నీ పెట్టారు. అయితే నేనన్నాను, వీళ్ళు క్రీస్తు పుట్టుక చేయొద్దని, నన్ను ఆరాధించవద్దని బైబిల్లో ఉన్నదా ఆ మాటలు చూపించండి. మరి నేను అన్న మాటలన్నీ బైబిల్లో ఉన్నాయా అన్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. ప్రభు నన్ను పండుగ చేయొద్దు. రాత్రి అమ్మగారు ఒక మాట చెప్పారు, జ్ఞానులు సాగిలపడి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, అనంత జ్ఞానులైన వారే సౌదీ అరేబియా నుండి వచ్చారంట వాళ్ళు. అనంత జ్ఞానులు, అంత గొప్పవాళ్ళే. 2:10 వాళ్ళ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువులను చూచి సాగిలపడి ఒంటెల మీద నుండి క్రిందకి దిగారు. ప్రియులారా, అంత గొప్పవారు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే, రాజాది రాజు బిడ్డ కాకపోతే యూదుల రాజు అనే వారు గమనించారు. దత్తాత్రేయ ఆయన ఒక ఆయన ఉన్నారు కదా స్వామి, ఆయన అన్నాడు, సౌదీ అరేబియా నుండి యేసుక్రీస్తు జన్మించినప్పుడు 3 జ్ఞానులు వచ్చి, పెద్ద పెద్ద స్వాములే యేసుక్రీస్తుని గురించి ఆయన గొప్ప దేవుడని చెబుతున్నారు. ప్రియులారా, అవును, చిన్నజీఆర్ స్వామి కూడా, కరుణాకర సుగుణ
లలిత కుమారి కూడా క్రైస్తవ మీద పడతారు. ఎందుకు? వాళ్ళు ఎంతో ఉదార స్వభావం గలవారు, ప్రేమ గలవారు, మానవత్వం కలిగి సమాజం కొరకు అందరూ ఉండాలి కానీ ద్వేషించుకుంటూ అందరూ ఆయన గడ్డి పెట్టారు. ప్రియమైన సహోదరుల, పోపు గారు ఈ మధ్య కాలంలో మనం మరియమ్మను ఆర్సి అమ్మవాడు రోమన్ క్యాథలిక్ వాటికన్ సిటీ నుండి ప్రపంచ రోమన్ క్యాథలిక్ వారికి ఆయన పోపు వాళ్ళకి మాదిరి. ఆయన ఈ మధ్యకాలంలో ఏమన్నాడంటే మనం మరియమ్మను ఎక్కువ ఆరాధించకూడదు, యేసు క్రీస్తును మనం ఆరాధిద్దాం ఎక్కువగా. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక, మార్గాన్ని చూపించాడు కనుక, మరియమ్మ ఒక మంచి మదర్, మంచి తల్లి. ఆమెలో ఉన్న సుగుణాన్ని, మంచి గుణాన్ని మనం తీసుకుందాం. అంతేగాని యేసుక్రీస్తుని వదిలేసి మరియమ్మనే మనం ఆరాధన చేయకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగినవి డెనామినేషన్స్ లో. అవును, యేసుక్రీస్తునే మనం ఆరాధిద్దాం, ఆయనకే సాగిలపడదాం. ఆయనే దేవుడు, సజీవుడు. బాబు గోగునేని అనేటువంటి వాడు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా వెళ్ళాడంట. అప్పుడు ఒక మరియమ్మ గారి చర్చి చూశాడు. 18th సెంచరీ అంటే 18వ శతాబ్దం, 19వ శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, 19, 20, 21 మొత్తం 300, 400 సంవత్సరాల క్రితం ఉన్న చర్చి మూతపడిందంట. కన్య గర్భవతి కుమారుడి కని ఆయన అంట దేవుడయ్యాడంట. ఆయన చనిపోయి 3వ రోజు వేసాడంటే ఈ మనుషులు పిచ్చేంటో నేనైతే నమ్మను అంటూ ఆయన ప్రియుల స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఆయనకి తగిన జవాబులు చెప్పేవారు అనేక. ఇన్ని కోట్ల మంది ఆయన దేవుడు కాకపోతే అన్ని డిపార్ట్మెంట్లో అనేక దేశాల్లో క్రీస్తును ఆరాధిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇందులో పండితులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సినిమా యాక్టర్లు, రాజకీయవేత్తలు, అనేక కలెక్టర్లు కూడా ఇప్పుడు క్రీస్తును ఆరాధిస్తున్నారు. బయటకు వచ్చి పోలీస్ ఆఫీసర్స్ నాకు ఏమి పెద్ద జ్ఞానం లేదనా? యేసుక్రీస్తును బైబిల్ని చదివి సజీవుడైన క్రీస్తును ఈయనే దేవుడని ఆరాధిస్తున్నారు. అంత గొప్ప దేవుడు దిగి వచ్చాడు నీ కొరకు, మన కొరకు. మత్తయి సువార్త 2:10 జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి, ఏమండి బైబిల్లో నక్షత్రం అన్నదా? నక్షత్రం ఎందుకు? స్టార్ పెట్టొచ్చా, లేకపోతే సిలువ పెట్టొచ్చా? ఇవన్నీ ఉన్నాయి. గొర్రెల కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. ఇవన్నీ క్రీస్తు పుట్టుకలో ఈ క్యారెక్టర్స్ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మన జనవరిలో ఈ అట్మాస్ఫియర్ ఉండదు. మళ్ళా సిలువ మరణ పునరుద్ధాలు, సువార్త ప్రకటనలు. ఈ క్రిస్మస్ సీజన్ లో మాత్రమే గొర్రెల కాపరులు, జ్ఞానులు, నక్షత్రము, పశువుల తొట్టి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా? తలములో లేనందున ఆయన ఎక్కడ పొరట పెట్టారు? మరి అది లేదంటారండి. నక్షత్రము 10వ వచనంలో వారికి దారి చూపించిందంట. ఇవన్నీ ఏంటంటే క్రైస్తవుల యొక్క డిజిగ్నిఫికేషన్. ఇవన్నీ కూడా మనకు ఒక ఏదో చూడటానికి ముచ్చటగా ఉండేవి ఏమీ లేవు. క్రీస్తు పుట్టుక లేదు, లేదనటం సులువే. ఇవన్నీ చేయటమే కష్టమైన పని. మానవుడు ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఏది ఈజీగా ఉంటుందో అదే వెళ్ళిపోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. సాగిలపడటానికి, ఒక గంట ప్రార్థన చేయడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి ఇష్టపడడు. జల్సాగా, హాయిగా, సులువైన జీవితము. సిగరెట్ కాల్చొచ్చు, మందు తాగొచ్చు, పాపము చేయొచ్చు, వెచ్చలవిడిగా ఉండొచ్చు. కానీ క్రైస్తవంలో అలా సాగిపోతే చాలండి. అంత హ్యాపీగా మనుషుడికి దేవునికి ఇవ్వాలి, దేవునికి చెయ్యాలి, సాగిలపడాలి. అనంత జ్ఞానులైనటువంటి వారే క్రీస్తుకు సాగిలపడ్డారు. ఉపవాస ప్రార్థన ఉండాలి అంటే మనుషుడికి కష్టమైపోతుంది. ఇవన్నీ లేని భక్తి ఏదో అది పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ప్రియులారా, యేసు క్రీస్తు ఇవన్నీ చేశాడు. సిలువ మరణం పొందినంతగా
గార్ధం మీద ఎందుకు ఊరేగాడు అంటే అదొక సింబలిక్. అక్కడ జకర్యా 9:9 ఉంటది, సీయోను కుమారి సంతోషించుము, నీ రాజు నీతిపరుడు సంతోషించుడి, ఉల్లాసముగా ఉండు, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను. అవునండి, తగ్గింపు మనకు కనబడుతుంది. యేసు ప్రభు గాడిద మీద కూడా ఎక్కి ఉన్నాడు, పాదాలు కడిగి ఉన్నాడు, ఎంతగా దిగి ఉన్నాడు. మనం కూడా మన ప్రెస్టేజ్ నుండి కిందకి దిగమంటే అసలు ఈగో నుండి, మన స్టేటస్ నుండి. నిజముగా ప్రియుల పరిచారకులు చాలా చేయించున్నారు. అందరూ కూడా దిగి క్రీస్తు పాద పరిచర్య మనం చేయాలి. మన హోదా కలిగి ఉండాలి, డిగ్నిఫై కలిగి ఉండాలి. కానీ క్రీస్తు కొరకు మనం ఎంతో సాగిలపడే వారిగా ఉండాలి. నేను ఎంతైనా హోదాగా ఉంటాను, మంచి దుస్తులు పొందాక రాయల్టీగా సేవకుల మధ్యగానే నేను ప్రాంతంలో. కానీ క్రీస్తు కొరకు ఎంత దిగిపోవాలో అంతగా నేను దిగిపోతాను. నిజముగా ప్రియులారా, లోకంలో ఎంతో ధనవంతులుగా, భాగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, అందచందము కలిగిన వారుగా, హోదాగా మనం ఉండాలి. కానీ క్రీస్తు కొరకు ఎంతకైనా మనం దిగిపోవడానికి ఇష్టపడాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చూడండి, ఇక్కడ జ్ఞానులు సాగిలపడి వాళ్ళు దేని మీద వచ్చారు? ఒంటెల మీద వచ్చారు. ఎక్కడో గ్రీకు దేశము, టిబెట్ దేశము, సౌదీ నుండి ఎన్ని ప్రాంతాలు, సౌదీ అరేబియా దేశాల నుండి వారు వచ్చారు. ఒంటెల మీద నుండి క్రిందకి దిగారు. ఆ రాజాది రాజులు సాగిలపడ్డారు. ప్రియులరా, తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, గోళములను కానుకలుగా సమర్పించారు. క్రిస్మస్ కానుకలు ఏమంటారు చాలా మంది. యాటిగోలు ఏముందో హృదయం, నీ బోడి హృదయం ఎప్పుడో ఇచ్చేసావు కదా, పద్దాక హృదయం ఇస్తావా? నీ క్రియలు వారి ఇల్లు కట్టడం అనేది ఒకసారి జరుగుతుంది. కానీ మాటి మాటికి బల్బులు, రంగులు, గ్రేజర్లు, ఏసీలు ఏం చేయాలి? ఎప్పటికప్పుడే ఇల్లు ఒకసారి కడతాం. కానీ మార్పులు చేర్పులు. అలాగే రక్షణ ఒకసారి పొందుతావు. నీ క్రియలతో, నీ హోదాతో, నీకు ఇచ్చిన జీవితంలో దేవుని ఆరాధించాలి. వీళ్ళ హృదయం కూడా ఒకసారి దేవునికి సమర్పించి మనకు ఇచ్చిన క్రియలు, మన జీవితాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు చెల్లించాలి. క్రిస్మస్ అంటే అన్ని కొట్టివేసి ఉండకూడదండి. క్రీస్తులో ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. జ్ఞానులు కూడా క్రిందకు దిగి తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, గోళము. నేను సీయోను కుమారి వాళ్ళ డాడీ వాళ్ళందరూ కూడా వచ్చి బంగారము మరి కాయిన్స్ ఇచ్చి, అయ్యారు మా ఇంటికి వచ్చేయండి అంటే ఒక పని. కానీ అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి. అదొక సాంప్రదాయం. దైవజనులను గౌరవించాలి. ఏమండి, ఈరోజు ఆదివారం రావచ్చు, అయ్యగారిని ఇంటికి రండి మీకు ఇచ్చేస్తానా అనొచ్చు. కానీ ప్రతి ఏటా మనం ఇంటికి వచ్చి అదొక ఆధిక్యత దేవునికి ఇవ్వటం, దిగటం. ఎందుకమ్మా నేను ఇంటికి వస్తాను కదా అంటే, లేదండి మేమే వస్తాం మీ ఇంటికి అని మరి వచ్చి బంగారము మరి అన్ని కాయిన్లు ఇచ్చి ఈ వారం అంతా ప్రార్థన పూర్వకంగా ఎవరు పాడుకుంటారో వాళ్ళు దీవించబడాలి. కోటీశ్వర్లు అయిపోవాలి ప్రభావం ప్రార్థన చేస్తున్నారు. తెచ్చిన వారు దీవించబడాలి, పాడుకున్న వారు కూడా ఆశీర్వదింపబడాలి. మన ఊరు వాళ్ళు పాడుకోలేండి, మన ఊరు కొద్ది కూడా ఎంత కూడా దిగడం. ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళే పాడుకున్న వాళ్ళు ఎంతో ఫోన్ చేసి మాకు ఎంత ఆశీర్వదింపబడ్డామో అయ్యగారిని. ఇంకా ఈసారి మేము నలుగురు వస్తున్నాం. పవాళ్ళ నుండి ఫోన్ చేశాడు. ప్రియులారా, మనకు ఆ విలువ తెలియదు. ఆయన తెచ్చింది మనం పాడుకోవాలా లేదా? దైవ సన్నిధిలో ఉన్నదానికి విలువ పెరుగుతుంది. అహరోను కర్ర ప్రత్యక్ష గుడారంలో వేసినప్పుడు ఏమైంది? అది చిగిర్చి బాదము కాయలు
ఎందుకని ప్రత్యక్ష పురాణంలో అది పెట్టినప్పుడు దాంట్లో ఆశీర్వాదం కొడుతుంది, మల్టిప్లై, దీవెన, ఆరోగ్యము, స్వస్థత దేవుని సన్నిధిలో ఉండినటువంటిది. మనం దిగుతున్నామా? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఎవరు ఒప్పుకోవట్ల. మా కులము మతం ఏంటి, చిచ్చి ఈయన అన్య మతస్థుడు, యేసుక్రీస్తును చీపుగా చూస్తూ మానవాళి కూడా ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడట్ల. యేసు ప్రభు అంతటి గొప్ప దేవుడే దిగి వచ్చి మానవులను నశించిన దాన్ని ఎందుకు వచ్చాడు? ఆయన మనం దోచుకోవడానికి వచ్చాడా? ఆయనే ధన సంపన్నుడు. 1 కొరింథీయులు ఆయన ధనవంతుడైంది మన కొరకు దారిద్రుడుగా మారి ఉన్నాడు. ప్రియులారా, దిగి వచ్చాడు నీ కొరకు, నా కొరకు. 2 కొరింథీయులు 8:9 మీరు ధనవంతులు కావాలని. పాయింట్కి వచ్చారా? మన అంత వద్దు. ఆయన ధనవంతుడై ఉండి దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడాయను. మనల్ని ధనవంతులు చేయటానికి. ప్రియులారా, ఆయన అంత పశువుల పాకలో పుట్టవలసి వచ్చినది తగ్గించుకున్నాడు. ఆయన మనం కూడా అన్ని విషయాల్లో తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. కోపం వచ్చినా తగ్గిపోవాలి. భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఎవరు ముందు దిగుతారో వాళ్ళే ధన్యులు. బైబిల్ చెబుతున్నది. అత్త కోడలో కానీ, తోడు కోడలో కానీ దెబ్బలాట వచ్చినా ఎవరు దిగి తగ్గించుకొని పెట్టు వదిలి మాట్లాడతారో వాళ్ళే ధన్యులండి. బైబిల్ ఆధ్యాత్మికంగా, సేవకులుగా మనమే తగ్గించుకోవాలి. వాడు పెట్టి దిగుతాడు, నేనెందుకు? యేసుక్రీస్తే కిందకి దిగిపోయి పాదాలు కడిగాడు. శిష్యుల పాదాలు నడుములకు తువాలు కట్టుకొని ఎంతగా దిగి ఉన్నాడు. యేసుక్రీస్తే నీ కొరకు దిగాడే నీ పాదాల దగ్గరికి. మానవుడమైన నీవు దిగటానికి ఏమి నీ ప్రెస్టేజ్, నీ హోదా, ఈగో. చాలా మంది నేను దిగనండి, చచ్చిపోయినా కానీ ఇంకా చచ్చిపోయిన దిగడం ఏంటి? నరకంలోనికి వెళ్ళిపోతాం. సజీవులుగా ఉన్నప్పుడే క్రీస్తు కొరకు దిగాలి. సత్యానంద అనేటువంటి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. 2 లక్షల జీతము. ఈ మధ్య నేను విని ఉన్నాను. లంచగొడ్డిగా ఉన్నాడు. ప్రియులారా, పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా నీవు దేవుని నమ్ముకో, 2 లక్షలు జీతము, ఇంకా నీవు అన్యాయస్తుడిగా, లంచగొడ్డిగా, భయంకరంగా నీవు ఉన్నావు, దేవుని నమ్ముకో, యేసుక్రీస్తును అని ఒక పాస్టర్ గారు వెళ్ళి చెప్తే, చాలేవయ్యా, దేవుడిని నమ్ముకుంటే చెప్ప కర్రే గతి, ఈ దేవుడి మార్గంలో ఉంటే అలా ఉండాలి ఎలా ఉండాలి అని అంటారు మీరు క్రైస్తవులు. ఈ దేవుడిని నమ్మితే చెప్ప కర్రే గతి అన్నాడంట. వీళ్ళు చాలే కానీ చెప్పావు కానీ పాస్టర్ గారు అన్నప్పుడు సరే నీ ఇష్టమయ్యా అని వచ్చేసాడు. కొన్ని నెలలు గడిచినవి. కొన్ని నెలలు గడిచిన తర్వాత పలానా సత్యానంద గారు హాస్పిటల్లో ఉన్నాడు అని పాస్టర్ గారికి తెలిసిందంట. నెలలో గిర్రమని తిరిగితే కదా, నెలలు గడిచిపోయినవి. అయ్యో హాస్పిటల్లో ఉన్నాడా చూడటానికి వెళ్ళేటప్పటికి పక్క చిక్కుపోయి ఒక చెప్ప టీవీ వచ్చిందంట. ఆయనకి ఉమ్మూసుకున్నాడంట. చెప్పలో కర్ర లేవలేకుండా ఒడిగిపోతూ పక్క చిక్కుపోయి స్కెల్టింగ్ లాగా అయిపోయాడు. కర్ర ఉన్నదంట లేవడానికి. ఆ కర్ర బోటుతోటి పాస్టర్ గారు వచ్చారా? దేవుడిని నమ్ముకో అంటే మంచి హోదాలో లక్షల కోట్ల రూపాయలు చాలేవయ్యా దేవుడిని నమ్ముకుంటే చెప్పాయి కదా అని కర్రే గతి ఆయన మార్గంలో వెళితే అన్నటువంటి మనుషుడు నిజంగానే ఏమయ్యాడు? ఆ చెప్ప మూసుకున్నాడు అంట. అది కూడా పక్కకి వెళ్ళిపోతున్నాడు సొల్లు. ఆ కర్రతో లేవటానికి కూడా కష్టమైపోయింది. దేవుడిని ధిక్కరిస్తున్నావా? చాలా మంది యేసుక్రీస్తు అంటే అలసైపోయింది. రక్షణ అంటే, మారు మనసు అంటే, బాప్తిస్మం అంటే. మొన్న ఈ మధ్య యవనస్తులకు బాప్తిస్మం ఇచ్చారు. రక్షణ బాప్తిస్మం. బాప్తిస్మం పొందిన తర్వాత బలారాధన చక్కగా దేవుల్లో ఉండాలి అమ్మా అని
క్రమాలు చెప్పి అలా. అవును ప్రియులారా, ఇప్పుడే కాదు రక్షణ బాప్తిస్మము అని మనం వాయిదాలు వేయకూడదు, దిగాలి. మానవ స్వభావం విడిచిపెట్టాలి. క్రీస్తు పాదాల మీద పడిపోవటానికి మానవుడు ఎంత ఇష్టపడతాంత దీవించబడతాడు. ఆదికాండం 24:63 చూడండి. రెబెక్క ఒంటె మీద నుండి దిగి, కొన్ని మాటలు చెప్తున్నాను. ఆదికాండం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెక్క కన్నులెత్తి ఇస్సాకును చూచి, అవునండి, ఎక్కడి నుండి దిగింది? ఒంటె మీద నుండి దిగి. భర్త వస్తే కుర్చీలోంచి దిగుతారా? అసలు కాలు మీద కాలు వేసుకుని మాట వచ్చినా కానీ ప్రియులారా దిగాలి. మానవ ధర్మాలు, విధులు, యాటిట్యూడ్స్ కూడా చక్కగా గౌరవ మర్యాదలు కూడా ఉండాలండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ముందు కాళ్ళ మీద కాలేసుకున్న కూడా దిగాలి. కొంచెం తగ్గింపు కలిగిన వారిగా భయపడచ్చు. రెస్పెక్ట్ ఇవ్వాలి. మంచిది పలుతారా, టీ పెట్టమంటారా అంటూ మానవ నైతిక విలువలు కలిగిన వారుగా అత్త కోడలకు ఇచ్చే రెస్పెక్ట్, బంధువులకి, మామ, విన్నా కదా, దేవుని యొక్క రిలేషన్స్, దేవుడు పెట్టిన కుటుంబాలు ఇవి. చక్కటి విధులు కూడా కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజుల్లో తండ్రి ఎదుటే కొడుకు సిగరెట్ కాల్చేస్తాడు, కాలు మీద వేసుకుంటా, రెస్పెక్ట్ ఉండగా కాలు మీద కాలు వేసుకుంటూ భయపడుతూ ఉండాలి. సేవకులకు ఇచ్చే రెస్పెక్ట్ రిలేషన్స్ లో కలిగిన వారిగా ఉండాలి. ఇస్సాకును చూడగానే రెబెక్క ఏమైంది? తన ఒంటి మీద నుండి కిందకు దిగి చక్కగా ముసుగు వేసుకొని ఆమె చేయవలసిన ధర్మం చేసి ఉన్నారు. యేసుక్రీస్తే పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చాడనే మాట మీద ఈ బైబిల్లో ఉన్న వచనాలను మీతో మాట్లాడుతున్నాను. కనుక ప్రియమైన సహోదరులారా, 1వ సమూయేలు 25:23 అబీగయలు దావీదును చూడగానే ఆమె కూడా గార్ధం మీద నుండి కిందకి దిగి సాగిలపడి నా ఏలినవాడా అని 15 సార్లు అంటారు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అబీగయలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి, అవునండి, మన కోపం నుండి, ఈర్ష్య నుండి, ఈగో, సెల్ఫిష్ నుండి ఏ మాత్రం దిగమండి. లీవ్ ఇట్, రిమూవ్ ఇట్, తీసివేసుకోవాలి. కక్ష కార్పణ్యాలు తీసివేసుకోవాలి. అబీగయలు అనగా స్త్రీ, రెబెక్క అనగా స్త్రీ, స్త్రీ అనగా సంఘము. వరుడైన క్రీస్తు ఎదుట మనము దిగి సాగిలపడే వారిగా ఉండాలి. రాజాతి రాజైన యేసు ప్రభుకు అనంత జ్ఞానుడు అంటాను నేను. వాడు జ్ఞానులైన వారు ఏం చేశారు? కిందకు దిగి సాగిలపడ్డారు. మనం కూడా క్రిస్మస్ రోజున చక్కగా తగ్గించుకొని పరిచర్య చేయాలి. పాటలు పాడేవారు పాటలు పాడాలి దేవుని కొరకు. ఇప్పుడు కూడా నేను స్కిట్ వేయాలన్నా, దేవుని కొరకు ఏదైనా నాట్యం ఆడాలన్నా ఆడేస్తానండి. ఎందుకు? మన రాజాతి రాజు కొరకు. ఆయనే మనం కలుగు చేసాడు. ఈ శరీర రక్త మాంసాలు యేసు ప్రభు నీకు ఇచ్చాడు. ఆయన కొరకు చేయకుండా ఏ దేవత ముందో నీవు సాగపడతానంటే సృష్టికర్త అయిన దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? సినిమా యాక్టర్లు చూడండి. మన ముందు రోజు వచ్చిన ఆయన ఏం పేరు? మోహన్. అవును, ఒక సినిమా హీరోయిన్ అంట రాత్రి 6 గంటల నుండి తెల్లవారు జాములు మంచులు డ్యాన్స్ వేస్తూనే ఉంటారంట. ఆ స్టెప్పులు చెప్పితే చదివినా కానీ కాశ్మీర్ వెళ్తే ఆ సినిమా కొరకు అంత కష్టపడుతుందే. మరి మీరు దేవుని కొరకు ఏమైనా కష్టపడుతున్నారు? అసలు డ్రెస్ హాఫ్ డ్రెస్ ఉంటుంది. ఆ మంచు కొండలో 6 గంటల నుండి తెల్లవారు జాము ఉదయం వరకు షూటింగ్ జరిగితేనంట. ఒక స్టెప్ వరకు టేక్ అంటూ ఉంటారంట. ఇది కుదరలేదంటే మరలా ఆ మంచులో ఎంతో ఉన్ని వస్త్రాలు కప్పుకుంటేనే కానీ ఆమె
మరి హీరోయిన్ ఏవో ఉంటాయి కదా, హాఫ్ డ్రెస్ లోనే ఆ చలిలో 12-18 గంటలు అలాగే నిలబడిపోయి ఒక సైతాన్ని ఆరాధించడానికి చేస్తే మరి నిజమైన దేవుని కొరకు ఏమైనా చేయడానికి అటుకోళ్ళు పాటమంటే సిగ్గు, డ్రమ్ము కొట్టమంటే యవనస్తులు, దేవుని కొరకు నిలబడమంటే దిగాలి. ప్రియులారి, నేటి కాలంలో సృష్టికర్త అయిన ప్రభువే భూమి మీదకి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. సంఘము వరుడైన క్రీస్తు కొరకు దిగి విధేయత చూపాలి. దీనత్వం, సాత్వికం, వివేకము కలిగిన వారిగా ఉండాలి. రెబకా ఏం చేసింది? ఇస్సాకును చూడగానే ఒంటె మీద నుండి, బుల్లెట్ మీద నుండి దిగుతారా? కార్లు, వాహనాలు కలిగి ఉండాలి, కానీ దేవుని కొరకు మందిరానికి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలు అయిపోవాలి. ఇంటి దగ్గర మంచి హోదా, ఎంత డిగ్రీ, మంచి ఉద్యోగము కలిగిన వారైనా ఉండాలి. మా టోని అమెరికా దేశం ఉన్నా నాతో మంచ మీద పడుకున్నా వీడియో కాల్ చేసిన వాడికి లేచి కూర్చుంటాడు. అదొక రెస్పెక్ట్. ఎక్కడ ఉన్నాను కదా, ఆ మంచం మీద ఏకత్రంగా పడుకుని కాదు, డబ్బలో లేచి డాడీ వీళ్ళరా న్యూన్యత. మరి నేను అమెరికాలో అయిపోయాను, ఇంకా సెటిల్ అయిపోయాను, పెద్ద ఆఫీసర్ అయిపోయాను అనేది కాదండి. అందులోనే మనం దిగి విధేయత చూపితే దేవుడు అది చూస్తాడు. ఆ ఎలిమెంట్ అదే దేవునికి నచ్చుతుంది. విశ్వాసం కలిగిన బిడ్డలుగా, నిరీక్షణ కలిగినటువంటి వారిగా మరి మనము ఉండాలి. ప్రియులరా, మార్కు సువార్త 15:30 యేసు ప్రభువు అన్నారు, నీవు సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకో అంటున్నారు. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించు. ఇంకెక్కడ దేవుడు దిగిపోయాడు? ఆయన సిలువ మీద నుండి అరిమత యోసేపు క్రీస్తును క్రిందకు దించాడంట. యేసు సిలువలో మన కొరకు మరణించడానికి వచ్చినటువంటి ఆయన్ని లోక మనుషులు ఇంకా దిగిపోమంటున్నారు. ఏమని? నిన్ను నీవు సిలువ మీద నుండి దిగి రక్షించుకో, నిన్ను నీవే రక్షించుకొని ఎగతాళి చేయించున్నారు. యేసు ప్రభు ఎంత దిగిపోవాలో అంత దిగిపోయాడు మన కొరకు. ఎంత ప్రాణత్యాగం చేయాలో చేశాడు. తన 5.5 లీటర్ల రక్తము వారి కొరకు దారపోసినాడు. ప్రతి శరీరం నలగొట్టబడి అన్నారు. అయినా కానీ మనుషులు ఇంకా దిగిపో, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోండి. అయ్యలారా, నీ కొరకు నా ప్రాణం పెట్టి అన్నా. అరిమత యోసేపు సిలువ మీద నుండి దించి ఆయనను చక్కటి కాలు తొలిపించిన రాతి సమాధిలో ఆయనను పెట్టి ఉన్నారు. కనుక పిల్లరా, క్రైస్తవులు కూడా యేసు ప్రభువులో చక్కగా క్రిస్మస్ అంటే మనకు నేర్పేది తగ్గింపు. యేసుక్రీస్తు ఎలాగ పరలోకాన్ని విడిచిపెట్టి ఫిలిప్పీ 2:7 మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే విట్టుడిగా ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకొని క్రీస్తు పుట్టుకను నెరవేర్చారు. మానవుల్లో ఉన్న మనలో కోపము తగ్గించుకోవాలి, ఈర్ష్యలు తగ్గించుకోవాలి, ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రియులారా, నేను దేహం ఇదే రీతిలో ఉంటాను అని అంటే దేవుడు మెచ్చుకోడు. ఆయన పశువులు కొట్టే వరకు మన కొరకు తగ్గించుకొని దిగిపోయాడే. సిలువ రాను మీద రాలాడినంతగా ఆయన దిగిపోయినాడు. పరలోక సైన్య సమూహం కిందకి దిగొచ్చేసింది. కనుక మనం కూడా ప్రభు పాద పరిచర్య చేయడానికి అంతైనా దిగిపోవాలండి. ఎంత తగ్గించుకుంటే మన బిడ్డలు నేను ఎలాగే ఉంటాను, ఇదే రీతిగా ఉంటానంటే ప్రియులను ఒకరికి దినం వస్తుంది, నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. గర్భిష్ఠులు నా రాజ్యానికి వారసులు కాలేరు అని దేవుని యొక్క వాక్యంలో భయపడి ఉన్నది. కనుక మనం తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉండాలి. 1 పేతురు 5:5 ఏమన్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. యెషయా 66:2 ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో నా మాట విని వణుకుచుండునో వారినే దృష్టించుచున్నాను. వాక్యాలు కూడా చదవాలి, రెఫరెన్స్ చదవాలి ప్రియులారా.
అందరూ ఇంకా రెఫరెన్స్ చదువులు మానేశారు. నేను చెప్పే విషయాలు కొన్నింటిని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారిగా మరి మనం ఉండాలి. దేవుని కొరకు తగ్గించుకునే వారిగా ఉండాలి. మరి సెమీ క్రిస్మస్ ఆరాధన ఎంతో చక్కగా జరిగింది. డిసెంబర్ 3వ తారీఖున మన పురుషులే కానీ కమిటీ వారు, స్త్రీలు చాలా తగ్గించుకొని వంటలు, గిన్నెలు, యవనస్తులు పెద్ద పెద్ద ఆహారం గిన్నెలు కూడా మన కమిటీ వాళ్ళు దించి చాలా తగ్గించుకొని వడ్డిస్తూ పరిచర్య చేశారు. ఇదే మార్గంలో మనం ఉండాలి ప్రియులారా. మన లెవెల్ ఎంత పెరిగినా, మన ఆస్తి ఎంత పెరిగినా, మన స్టేటస్ ఎంత పెరిగినా, క్రీస్తు విషయంలో మాత్రం మనం కిందకి దిగిపోవాలి, సాగిల పడిపోవాలి జ్ఞానుల వలె. అప్పుడే మనకు ఆరోగ్యం, ఆయుష్, దీవెన, ఆశీర్వాదము, ఘనత ఎంతో మనకు పెరుగుతుంది. మన పిల్లలకు కూడా పరిచర్య చేయడం చక్కగా మీరందరూ నేర్పుతున్నారు. ఇంకా యవనస్తులు కూడా ముందుకు రావాలి, సిగ్గుపడకూడదు. క్రీస్తు కొరకు యేసయ్యే సిగ్గుపడకుండా రిక్తునిగా చేసుకుని నేను దేవుడినండి మనుషులు పోలికగా వెళ్ళాలా? చిచ్చి ఏమండి, ఒక దేవుడు మానవుడిగా పుట్టడం చాలా దాన్ని లోతుగా తీసుకుంటే చాలా అవమానకరం. కానీ క్రీస్తు అలా అనుకోదా. ఒక మానవుడు దేవుడు అవుతే, ఒక ప్యూర్ కలెక్టర్ అవుతే, నీ కలెక్టర్ ఇస్తానంటే సంబరపడిపోతాడు. అంతేగాని ఒక కలెక్టర్ని నీకు ప్యూర్ లాగా డిమోషన్ చేయించున్నానంటే అసలు కలగొట్టేస్తాడు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి, రాజాతి రాజు అయి ఉండి భూమి మీదకి వెళ్ళు అంటే భూమి మీదకి వచ్చేసాడు, దిగి వచ్చేసాడు. ప్రాణం పెట్టావు, పశువుల పాకలో పడేస్తావు, దాన్ని యాక్సెప్ట్ చేయి. శిలువ మీదకి ఎక్కిస్తారు, గాడిద మీద ఊరేగిస్తారు, శిష్యుల పాదాలు కడగాలి. అంతగా దిగుతామంటే ఓ ఎస్ నేను ఇవన్నీ చేస్తాను. క్రీస్తు అంతగా దిగి వచ్చాడు. మానవుడమైన రక్త మాంసాలు కలిగిన మనమైతే మనం అనుకున్న విధానం నుండి కిందకు 1 మీటర్ దిగటానికి అసలు ఇష్టపడమే. అదే స్థితిలో చచ్చిపోవడానికైనా నేను చచ్చైనా చేస్తాను. కానీ ఇంకా ఏదైనా ఉన్నది అంటే అందులోనే అలా స్టాప్ అయిపోతాం. కరెక్ట్ కాదండి. క్రీస్తు కొరకు, మేలైన దాని కొరకు, విశ్వాసము కొరకు, పరలోకము కొరకు, మానవ మనస్సు, మానవ సంబంధ విలువల విధానాల నుండి, లోక ఆచారాల నుండి కిందకి దిగి ఆత్మ సంబంధంగా ఉండటానికి ఇష్టపడాలి. విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. మరి చాలా విషయాలు నేను చెప్పి ఉన్నాను. భక్త్ సింగ్ గారు ఒకసారి చెప్పాను. కానీ అంతగా దిగాలి అంటే బుక్ స్టాల్ దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. అంటే ఆరంభంలో ఆయన ఎంఆర్ఓ. ఆ ఎంఆర్ఓ అన్నాడంటే వెళ్ళి బాత్రూమ్లు 2 అన్క్లీన్ గా ఉన్నాయి, సహోదరుడా ఎవరు లేరు, ఆ బాత్రూమ్ 2 కడిగి 2 మాత్రం క్లీన్ చేయలేదు అన్నాడంట భక్త్ సింగ్ గారు. మరి సేవకుడు చెప్పాడు వినాలి. తిట్టుకుంటూ నేను ఏమనుకున్నాడు ఈయన, నేను ఎంఆర్ఓని పుయ్యూని అనుకుంటున్నాడా, అసలు ఎలా కనపడతా దీనికి అంటూ సనుక్కుంటేనే మొత్తం వారు వెళ్ళాలి కనుక అసలు ఎలా కనపడతా నేను, నన్ను బాత్రూమ్ కనపడ్డాడు, నేను ఎంఆర్ఓ నేను కదా అని వెళ్ళి ఇష్టం లేక ఆ కోపం పాపం పట్టుకుని ఏదో కడుగుతుంటే పక్కన ఉన్న 4 బాత్రూమ్లు ఉన్నాయంట, అందులోని పాటలు ఏర్పడతాయంట. శ్రీయేసును జన్మించే క్రిస్మస్ గారికి పాడుకోవాలి రే ఈలని మంచి గంభీరంగా సంతోషంగా పక్క నుండి పక్క బాత్రూమ్ పాటలు ఏర్పడితే ఊరు బాబు ఎవరైనా బాత్రూమ్ కడుగుతున్నా కానీ సంతోషంగా పాడతాను సడుకోకుండా నాగరాజని పక్కకెళ్ళి చూస్తా. ఆయన కలెక్టర్ అంట. దేవునికి స్తోత్రం. కలెక్టర్ 4 బాత్రూమ్ కడిగేసి సంతోషంగా ఉన్నాడంటే ఏంటి బాబు అవును ఈరోజు నాకు డ్యూటీ పడింది. ఎంఆర్ఓ సిగ్గుపడ్డాడు. నేను ఆఫ్టర్ ఎంఆర్ఓ ఆయన కలెక్టర్, క్రైస్తవ కలెక్టర్ అంటే ఎంత దిగిపోతారా దేవుని కొరకు. నేనేంటో సడుక్కున్నాను, కొనుక్కున్నాను, చిచ్చి ఈ అన్ని ఇచ్చింది దేవుడే కదా. కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా దేవుడు మనల్ని మంచి స్థానంలో పెట్టాడు. విలువైన ఆహారం మనం తింటున్నాం. వేగాల్లో ఎలకలు మాత్రమే తిండి బతుకుతున్నారు పిల్లలు. వాళ్ళకి ఆహారం లేదు. రైస్ అంటే కూడా తెలియదు వాళ్ళకి. అప్పటికప్పుడు ఆ ఎలకలు పరుగులు ఎత్తుకెళ్ళి ఒక ఎలక దొరికితే కుటుంబానికి అంటే అదే ఆహారం అంటారు.
వస్త్రాలు, ఇంకా లేకపోతే విలువైన కారు ఈ కొనుక్కోవాలనేదే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అలాంటి లోకంలో మనుషులు ఉన్నారే, దేవుడు నీకు మంచి ఆహారము, ఇల్లు, వస్త్రాలు, ఒక పేరు, నీకంటూ ఒక మంచి విలువైన స్థానంలో దేవుడు నిన్ను నిజమైన దేవుడు పెడితే ఆ దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? ఏమైనా సాగిలు పడుతున్నావా? ఏమైనా రాజాతి రాజు నువ్వు గనపరుస్తున్నావా? ఎప్పుడు అలాగే ఉండొద్దండి. కొంచెం దిగాలి మనం. ఇక్కడ నుండి నేను దేవుని కొరకు కొంచెం ఉపయోగపడతాను, దేవునికి ఉపయోగపడతాను. ఈ స్థితి, ఈ గతి, ఈ విలువ, ఈ ఆహారము, ఈ పేరు ప్రభువే కదా నాకు ఇచ్చాడు. దీనితో యేసయ్యకు సాగిలపడతాం. జ్ఞానులు సాగిలపడినంత మాత్రాన వాళ్ళ పేరేం పోలేదండి. వాళ్ళకి ఇంకా విలువ వచ్చింది. అంత గొప్ప జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారే అని. లోకంలో మంచి విలువైన వారిగా ఉండాలి. మీరు వచ్చి దేవుని సన్నిధిలో నక్షత్రాల వలె చక్క పరిచర్య, పాటలు, నాటికలు వేయటం కూడా సిగ్గైపోతుంది. ఇప్పుడు యవనస్తులు కూడా అన్ని అంతరించిపోతున్నాయి కదా. అంతకంతకు మనం పెరగాలి కానీ, అంతకంతకు మన విలువ, ఆశీర్వాదం పెరగాలి కానీ అన్ని తగ్గించుకోకూడదండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. సర్వశక్తిమంతుడా వందనాలు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకోవడానికి నిన్ను నీవే రిక్తుడిగా చేసుకుని భూమి మీదకి దిగి వచ్చావు నాయన. చిచ్చి భూమి మీదకు వెళ్ళటమా ఇంపాసిబుల్ అని నీవు ధిక్కరించలేదు ప్రభు. ఎంతగా దిగిపోయావంటే పశువుల పాక వరకు, కల్వరి కొండ వరకు, శిష్యుల పాదాలు కడిగేంత వరకు నీకు దిగి వచ్చావు నాయన. మనుషులమైన మేము కూడా తగ్గింపు క్రిస్మస్ పండుగ లోబడుతూ విశ్వాసం నేర్పించమని ప్రేమ ఐక్యత కలిగిన వారిగా చేయము. ఇంతవరకు చెప్పబడిన ఈ వాక్యాన్ని దీవించు మరి యేసు నామములో ఆశీర్వదించి దీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.